హాయ్ అండి. నమస్తే. నేను మీ అనురాధ. ఇప్పుడు నేను చూపించే పుణ్యక్షేత్రము శ్రీరంగపట్టణము. 3 శ్రీరంగ క్షేత్రాలున్నాయి. 2 కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి తమిళనాడులో ఉంది. మొదటిది ఆది శ్రీరంగపట్టణము. రెండవది మధ్య శ్రీరంగము. మూడవది అంచె శ్రీరంగము. ఈ అంచె శ్రీరంగము తమిళనాడులో ఉంది. ఇదైతే అందరికి ఎక్కువ తెలుస్తానే ఉంటుంది. ఎళ్తూనే ఉంటాం గదా! ఇప్పుడు మనము ఆది శ్రీరంగపట్టణంలో ఉన్నాము. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగవంశపు రాజులు నిర్మించారట. ఇది హోయసల, విజయనగర శైలిలో కట్టబడి ఉంది. ఈ ఆలయం ప్రహరీ గోడ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా పొడవుగా, చాలా ఎత్తుగా కూడా ఉంది. పెద్ద ప్రహరీ. కావేరీ నది పక్కనే ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ప్రసిద్ధిగాంచిన శ్రీరంగ క్షేత్రాల్లో ఈ రంగనాథ స్వామి ఆలయం కూడా ఒకటి. కావేరీ నదిలో స్నానం చేసి నిమిషాంబ అమ్మవారి దేవాలయం దర్శనం చేసుకొని ఈ ఆలయానికి రావచ్చు. మేమైతే అలాగే చేశాము. ఫోను లోపలికి ఎలౌ చేశారు. కానీ బ్యాగ్‌లోనే ఉంచుకోవాలి. ఫోటోసు, వీడియోలైతే తీయకూడదు. మామూలుగా అన్ని టెంపుల్స్ దగ్గర ఫోన్‌లు బయట పెట్టేసి ఎళ్ళాలి గదా! ఇక్కడ ఆ ప్రాబ్లమ్ లేదు. మన బ్యాగ్‌లో ఉంచుకోవచ్చు స్విచ్ ఆపేసి. బెంగుళూరు నుండి, మైసూర్ నుండి అయితే బస్సులు ఎక్కువగా కూడా ఉన్నాయి. నైటు అక్కడ ఉండటానికి హోటల్స్ అవి కూడా బానే ఉన్నాయి. మేమైతే నైట్ అక్కడే స్టే చేశాము. అక్కడ నైట్ ఉంటేనే పొద్దున్నే కావేరీ నదిలో స్నానం చేసి దర్శనం చేసుకోవటానికి చాలా వీలుగా ఉంటుంది. ఎవరైనా ఎళ్ళదలుచుకుంటే డైరెక్ట్‌గా వెళ్తే చాలా బావుంటుంది. ఈ గుడి చాలా పురాతనమైంది గదా! చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న షాపులు గూడా ఉన్నాయి. ఇంక మేము దర్శనం అయిపోయింది. బయలుదేరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.